మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్ వరదలు విలయతాండం చేస్తున్నటువంటి పరిస్థితులు, విజయవాడ ఆల్మోస్ట్ మునిగిపోయినటువంటి పరిస్థితుల్లో రెవెన్యూ శాఖ మంత్రి సింగపూర్ ట్రిప్లో ఉన్నటువంటి పరిస్థితి, ఒక లెటర్ కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు ఆయన పర్సనల్ ట్రిప్లో 30వ తారీఖు నుంచి 3వ తారీఖు నాడు దాకా ఆయన సింగపూర్ పర్సనల్ ట్రిప్ అని జీవో చూడండి కావాలంటే. నేను అదే చెప్తున్నా, వెన్ సర్టన్ పీపుల్ రెస్పాన్సిబుల్ చైర్లో ఉన్నప్పుడు, దానికి రెవెన్యూ మినిస్టర్ కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కానీ, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో, క్రైసిస్ మేనేజ్మెంట్లో ఫస్ట్ హ్యాండ్ పీపుల్ వాళ్ళు. అవును. సో దీస్ పీపుల్స్ డైరెక్షన్స్లోనే మిగిలిన విభాగాలన్నీ సక్రమంగా పనిచేస్తాయి. అండ్ రైట్ పర్సన్స్ ఆర్ అబ్సల్యూట్లీ నాట్ దేర్ ఇన్ ద రైట్ చాయిస్లో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ 28వ తారీఖు నాడు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మీరు గమనించగలిగితే వీటి మీద చర్చనీయ అంశాలు లేవు. ఎందుకంటే ఇస్రో నుంచి వచ్చిన ఇది కానీ, ఈ సిఆర్డిఏ నుంచి వచ్చిన వీటిలన్నిటిలోంచి మీరు గమనించగలిగితే అలర్ట్స్ అన్ని 28వ తారీఖు నాడు టేబుల్లో లేదు, అది ఎజెండా కింద. మీరు ఒకటి గమనించట్లేదో, అది ఈ టైప్లో దాన్ని క్యాబినెట్ మీటింగ్ అన్నారు, అంటే పేపర్లెస్ అన్నది. సో ఎజెండా లేకుండా సాధారణంగా క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత ప్రెస్ నోట్ ఉంటుంది. ఈ ప్రెస్ మీట్లో కూడా ఎక్కడా కూడా ప్రెస్ నోట్లో కూడా దీనికి సంబంధించిన అంశాలు చర్చనీయ అంశం కాలేదు. అంటే చేతావనీలు ఉన్నా సరే సంబంధిత మంత్రిత్వ శాఖలు రెస్పాండ్ అవ్వకుండా ఎవరు సొంత కార్యక్రమాల్లో వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన బర్త్డే వేడుకలు, ఈ రెవెన్యూ శాఖ మినిస్టర్ గారేమో సింగపూర్ ప్రయాణం, గౌరవ ముఖ్యమంత్రి గారు కర్నూలు నుంచి ఆగమేఘాల మీద వచ్చి ఆయన అడ్రస్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక 2 చేతులు లేని దగ్గర ఆయన ఒక్కడే ఎంతకని చేస్తాడు ఆయన మాత్రం. ఇది ఫస్ట్ ఫండమెంటల్. రెండోది, అధికార గణం ఎప్పుడైతే దీనికి డిప్లాయ్ చేసి సంబంధిత శాఖల్ని సమన్వయపరుచుకుని ముందుకెళ్ళే దగ్గర ద ప్రైమరీ రోల్ విల్ ఆల్వేస్ ప్లేస్ రెవెన్యూ సార్. సో రెవెన్యూ అక్కడ బెంచ్ మిస్ అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్కి మెయిన్ క్రైసిస్ రెవెన్యూ మినిస్టరే ఫస్ట్ అడ్రస్ చేస్తారు. సో దీస్ 2 and 3 ఈజ్ నాట్ ఇన్ అలైన్మెంట్. ఆబ్వియస్గా అంత తీవ్రతరం వచ్చింది. ముఖ్యంగా వీళ్ళు అక్కడి నుంచి చేసుకున్న కార్యక్రమాలు చూడండి, బోట్లు తయారు. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఆ 3 బోట్లు నిజంగా మొన్న మనం మాట్లాడుతున్నట్టు దాన్ని నిండా వేసుకుంటే ఖచ్చితంగా అక్కడ తాడు దిగిపోగానే మునిగిపోవాలి. కానీ అదొక దశ లేకుండా వెళ్ళి కొట్టుకెళ్ళింది, గేటు దగ్గర పడింది. దాన్ని తాళ్ళు వేసి లాగి, లేకపోతే యువతల పక్క క్రేన్ పెట్టి నిన్న చూడండి ఆపరేషన్ అదే చేస్తున్నారు. ఒక మోటార్ బిగిస్తే ఏమో సార్, ఇంకొక ఇంజిన్ తీసుకొచ్చి దానికి పెట్టి టక్కలు లాగలేరు. అంతే కదా, హెవీ ఇంజిన్ తీసుకురావడమే కదా దానికి కోస్తున్నట్టు. ఎందుకు ఇది అంటే, ఎందుకంటే మ్యాన్ మేడ్ ఫ్లడ్ని ఒక న్యాచురల్ కెలామిటీ కింద అడ్రస్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రాథమికంగా ఉన్న లోపాలు. సో వీటిలన్నిటి సారాంశం ఏంటి? రెవెన్యూ మినిస్టర్ లేడని టంగని పండగలిని ప్రాచినాడు అసలు విషయాలు బయటకు వస్తాయి. సో దీని సారాంశంలో సంబంధిత శాఖల సమన్వయం ఖచ్చితంగా లోపించింది, మనం మొదటి నుంచి మొత్తుకుంటుంది. ఇదే దీని సారాంశం. కానీ ప్రజలు, రాష్ట్రం యొక్క అవసరాలు, ప్రజల యొక్క ఇటువంటి డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అయినకి రాదు. ఇప్పుడు కర్నూలులో ఉన్నటువంటి సీఎం గారు ఏ విధంగా పరిగెత్తుకుంటే వెనక్కి వచ్చారు. ఒకవేళ వీళ్ళు ముందే ప్రోగ్రామ్ ఉంది, ఇమీడియట్గా జరిగింది, వెంటనే రెస్పాండ్ అయ్యి రావాల్సిన అవసరం ఉంటుంది కదా. ఆబ్వియస్గా రావాలి కదా. సింగపూర్ అనే 2 రోజులు, అమెరికాలకు 36 గంటలు 48 గంటల ప్రయాణాలు కాదు కదా, 4 to 5 hours చేసుకుని రావాలి. కానీ అంత జరుగుతున్నా సరే రెస్పాన్సే లేదంటే. సో అంచేత బాధ్యతారాహిత్యమైన సిచ్యువేషన్స్ అట్రిబ్యూట్ అయినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ ప్రశ్నించవలసిన విషయాలే ప్రజాస్వామ్యంలో. అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి తెలిసిన ఈ జీవో చూసి ఖచ్చితంగా పర్సనల్ ట్రిప్ మేడ్ ద హ్యూజ్ మిస్టేక్ టు ద స్టేట్ అన్నది విషయం ఆయననే అడ్రస్ చేయాలి. సో ఖచ్చితంగా సారాంశం ఉంటుంది. నెక్స్ట్ క్యాబినెట్లకి ఈ అంశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? గ్యారెంటీగా ఉంటాయండి, ఉండకుండా ఎలా ఉంటాయి. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మినిస్టర్లు అందరినీ పిలిచి దొల్లగూడ దూపం వేస్తున్నారు కదా. ఒక్కరిని నరేంద్ర మనోహర్కి ఎలా పడిందో చూసాం. పీడి ఈ సంబంధిత మంత్రులు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అని ఆయనే చెప్పడం అన్నీ క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. అవగాహన రాహిత్యం, కోఆర్డినేషన్ ప్రాబ్లం అండ్ ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం, ఈ 3 వల్ల లక్షలాది మంది ప్రజలు తీవ్ర సఫరర్స్. ఇది ఈ మ్యాన్ మేడ్ మిస్టేక్ అంటే ఇదే సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిఠాపురం వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా చాలా క్లారిటీగా ఆయన కూడా చాలా అడ్రస్ చేశారు అనేక విషయాలు. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రజల్లో ఉంటారో ఆటోమేటిక్గా క్యాడర్ అంతా రీఛార్జ్ అవుతుంది. పైపచ్చి అతనికి నేను నిన్న కూడా చెప్పా, హీఈస్ నాట్ ఏ సినిమా యాక్టర్, కానీ క్రౌడ్ పులర్. ఇవాళ స్టేట్లో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటే, పవన్ కళ్యాణ్ గారు సినిమా యాక్టర్ పరంగా ఆయన రామారావు గారి తర్వాత అంత క్రౌడ్ పుల్లర్ చేస్తారు, అతను నో ప్రాబ్లం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ పొలిటికల్ ఏరాలో
ఈరోజు రీసెంట్ పాస్ట్లో ఎవరికి అంత ఫాలోవర్స్ ఎవరు ఉండడం అనేది రేరెస్ట్ ఫినామినా. ఇది ఖచ్చితంగా ఏమవుతుందంటే ఆయనకున్న 40% వాళ్ళు వచ్చి సంఘీభావాలు ప్రకటిస్తున్నట్టుగా క్రిస్టల్ క్లియర్గా కనబడుతున్నారు ప్రతి నియోజకవర్గాల్లో. ఓకే. సో దీనివల్ల ఏమవుతుందంటే చార్జ్ అయ్యారు అనుకోండి, వాళ్ళు వర్క్ చేయడం చాలా సులువు అవుతుంది. అందులో ఇలాంటి పరిస్థితి, తీవ్ర పరిస్థితుల్లో దగ్గర 1,00,000 ఎకరాలు 80,000 ఎకరాల పైచీలుక సాగుకు పనికిరాకుండా క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి పిఠాపురం పరిసర ప్రాంతాల్లో. సో ఆబ్వియస్గా ఇట్స్ ఎ హ్యూజ్ ఛాలెంజ్ టు ద గవర్నమెంట్ అండ్ అపోజిషన్ కూడా దాన్ని సమన్వయపరుచుకుంటూ ప్రభుత్వం చేసిన తప్పిదాలను వేలెత్తి చూపిస్తూ ప్రజలకు న్యాయం చేయడానికి తన వంతుగా తను ముందుకు రావడం అన్నది కూడా ఇట్స్ అ గుడ్ మూవ్. సార్, పిఠాపురం వేదికగా పిఠాపురం వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు అని కామెంట్లు చేసిన తర్వాత కూడా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా లేదు సంబంధిత మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకుండా మరలా అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పిఠాపురం వర్మ గారితోనే మరలా ప్రెస్ మీట్ పెట్టించి ఆయనతోనే కామెంట్లు చేయించడం. సార్ ఏముంది సార్, ఆడిపోసుకొని సరికి తెల్లారిపోతుంది. కార్యాచరణ అన్నది వాళ్ళ దగ్గరే వాళ్ళకి ప్రాబ్లమేటిక్గా ఉంది. పిఠాపురం వర్మ గారు ముందుకు పరిగెట్టుకెళ్తుంటే పవన్ కళ్యాణ్ గారు రాకపోవడం అలాంటి వీడియోస్ చూడండి కొన్ని. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ టేకింగ్ ప్లేస్. ఎందుకంటే స్థానికత అన్నది అవగాహన చాలా ఇంపార్టెంట్. దీనికి ఇటు పడితే ఏం చేశారంటే క్యాంప్ ఆఫీస్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అవి సొల్యూషన్స్ ఇస్తున్నారు వాళ్ళు. సో ఇవి కాదు కదా ఆన్సర్స్. క్యాంప్ ఆఫీస్ ఖాళీ చేసి వెళ్ళడం, ఇక్కడ విజయవాడలో తీసేసి అక్కడ నేను నా దీంట్లో ఎందుకంటే 90 లక్షల పైచీలకి దానికి అట్రిబ్యూట్ అయ్యాయి. నెలలకే 95 లక్షలు ఖర్చు పెడుతున్నాం అంటే ఏందది? అందులో ఇంత క్లిష్టకాలంలో వాళ్ళే చెప్తుంటారు కదా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే ఆ కామెంట్లు వచ్చి బయటకు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఆయన ఖాళీ చేసి ఇక్కడికి రావడానికి మరి ఖచ్చితంగా అవే ఉంటాయి కదా. ఇప్పుడు అల్లాల బిస్కెట్లు తినేసారు, వీళ్ళు పులిహోర తినేసారు, ఇది మంచి బాటిల్ తాగేసాడు, ఊరికి అందరి మీద పడేయడం కాదు కదా. మీ లెక్క మీకు తెలిస్తారు కదా, భోషణం బద్దలే కనపడుతుంది అందరికి, అందుకని ఇంకేం లేదు. సో ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో పరిశీలనలకు వెళ్ళినప్పుడు ప్రభుత్వపరమైన లోపాలు అండ్ కేంద్ర ప్రభుత్వ తక్షణ సాయం దగ్గర నుంచి లేకపోయినా సరే ఒక నేషనల్ కెలామిటీ కింద అట్రిబ్యూట్ చేసే కార్యక్రమానికి ఎప్పుడైతే తెరలేపబడుతున్నాయో సారాంశం రెవెన్యూ మినిస్టర్ గారు లేకపోవడం, సంబంధిత శాఖలు సమన్వయపరుచుకుని పనిచేయకపోవడం అండ్ నేషనల్ కెలామిటీ కింద దీన్ని ఎంత అట్రిబ్యూట్ చేసి చెప్దామన్నా సరే అది పని కాకపోవడం, ఇవన్నీ కొట్టొచ్చినట్టు కనబడుతున్నప్పుడు ఏమవుతాయంటే ప్రభుత్వ తప్పిదాలని ఎంతసేపు ఇప్పుడు గత ప్రభుత్వం మీద తోసేస్తే పని అయిపోతుందని కాలక్షేపం కార్యక్రమాలు చేస్తారు. పైన బీజేపీ వాడికి కూడా అదే సంతోషంగా ఉంది. వీళ్ళిద్దరు కొట్టు చేస్తే నేను రూపాయి ఇవ్వక్కర్లే, ఆ తెలుగుదేశం వాడు వైఎస్ఆర్సీపీ తప్పు అంటాడు, వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం తప్పు అంటాడని వాడు తప్పించుకున్నాడు, ధన్యుడి శ్రమతోనే హ్యాపీగా ఉన్నాడు అక్కడ. ఇది సారాంశం, అంతకన్నా ఇంకేం లేదు. సార్, మెడికల్ కాలేజీల విషయానికి వస్తే గత గవర్నమెంట్లో కేంద్ర సహకారంతో కావచ్చు, వీళ్ళ సహకారంతో ముందుకెళ్ళినటువంటి పరిస్థితి, ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలి, అనేక మెడికల్ కాలేజీలు శంకుస్థాపన కూడా చేసి ఒక 5 మెడికల్ కాలేజీ ఈ సంవత్సరానికే అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితిలో కూడా పులివెందుల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ మాకు అవసరం లేదు, అక్కడ ఇస్తున్నటువంటి 50 సీట్లు మాకు అవసరం లేదు అనేటువంటిది కేంద్రానికి లేఖ రాయటం, దీన్ని ఎలా చూడాలి సార్? అసలు ఇది ఇంతకన్నా దౌర్భాగ్యం కూడా ఉండదండి. నేను నిన్న కూడా చెప్పాను, 2 కాలేజీలు తెలంగాణకు, ఒకటే మనకి శాంక్షన్ అయితే ఇప్పటిదానికి మీరు ఎన్డీఏలు. ఇక్కడ మీరు నిజంగా చెప్పాలంటే పులివెందుల, మార్కాపురం, ఆదోని, నర్సాపురం, మదనపల్లి అండ్ పాడేరు 7 మెడికల్ కాలేజీల్లో అగ్రిగేట్ 150 మెడికల్ సీట్లు అండి. అంటే 750 మెడికల్ సీట్లు నష్టపోయింది ఆంధ్రప్రదేశ్. 1750 కోట్లు దాని మీద వెచ్చించబడే. పులివెందులు మీరు వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఆదోని కానీ మార్కాపురం కానీ ఇవన్నీ ఎగ్జిక్యూషన్స్కి రెడీగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో 5 మెడికల్ కాలేజీలు వస్తే అవుట్ ఆఫ్ 17 ఇప్పుడు ఈ 7 రెడీగా ఉన్నాయి ఎగ్జిక్యూషన్కి. సో 7 అగ్రిగేట్ నేను ఇందాక చెప్పినట్టు 150 సీట్లు చొప్పున అయితే 750 సీట్లు మనం ఇవాళ మెడికల్ ఛాన్స్ పోయినట్టే కదా. అంతే సార్. సో అవగాహన రాయిత్యమా లేదా వెంజెంటా పాలిటిక్సా వాళ్ళ మీద? అంటే పులివెందుల హాస్పిటల్ నాకు తెలిసి మార్కాపురం హాస్పిటల్ ఆదోని నేను చూశాను లిటరల్గా 100% సక్సెస్ రేషియోతో విత్ బ్యూటిఫుల్ ఎక్విప్మెంట్తో రెడీగా ఉన్నాయండి సార్. అవేవి ఇక్కడ సచివాలయం కనబడుతుంది చూడండి మనకి తెలంగాణలో, దీనికి 10 రెట్లు తీసిపోయినట్టుగా ఉన్నది. అది అంత బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇది తీసుకట్టే దాని ముందు చెప్పాలంటే అంత బ్రహ్మాండమైన కాలేజీలు కట్టారు ఇన్ఫ్రాస్ట్రక్చర్తో. సో ఇది కష్టమో నిష్ఠూరమో నేను ఒకటే చెప్తాను, గత ప్రభుత్వ విధానంలో ఆరోగ్య శ్రేణి 17 మెడికల్ కాలేజీలు ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ మెడికల్ దీనికి అలైన్ చేసుకుంటూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకి విద్యా వైద్య ఆరోగ్యమే ఉచితంగా అందించమంటారండి ఎవరైనా. అందరూ వైద్య సదుపాయాలని ఇంత వైద్య ఎమ్యూనిటీస్ని క్రియేట్ చేసి స్టేట్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఇస్తున్నప్పుడు వాటిని మీరు ఆస్తుల కింద ఎందుకు కరిగిస్టర్ చేయట్లేదు? సంపద సృష్టిస్తామని చెప్పిన మీరు అలాంటి మెడికల్ కాలేజ్ దాని చుట్టూ వచ్చే యాన్సిలరీస్ ఎన్ని ఉంటాయండి చేత. కొన్ని సర్వీస్ సెక్టర్స్ ఎంత డెవలప్ అవుతాయి, సర్వీస్ సెక్టర్స్కి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వచ్చు, ఇది ప్రాథమిక అవగాహన. సో ఎంతసేపు గత ప్రభుత్వం మీద వెంజెన్సీ తీసుకోవడం అనేది కాదు కదా, దిస్ కంటిన్యూటీ. ప్రజలు ఇచ్చిన తీర్పు అది. 150 సీట్లతో ఆ ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించుకుంది ప్రజలు. మీకు నచ్చలేదని చెప్పి ఆ ప్రభుత్వం చేసిన పనులన్నీ తప్పని చూపిస్తూ ఉంటే ఎట్లా అంటే 1750 కోట్లు రాష్ట్ర ఖజానా నుంచి వెచ్చించబడ్డాయి. దగ్గర 750 మెడికల్ సీట్లు పోతున్నాయి మనకి ఈ సంవత్సరం. ఒక అకాడమిక్ ఇయర్లో మెడికల్ కాలేజీలో 1750 సీట్లు పోవడం అంటే చిన్న విషయం అండి.
ఇది నిజంగా చెప్తున్నాను, అవగాహనతో చేస్తున్నారా, అవగాహన రాహిత్యంతో చేస్తున్నారా? ఇప్పుడు అవుట్ ఆఫ్ 17 5 ఎగ్జిక్యూషన్ ఫంక్షనింగ్లో ఉన్నాయి, ఈ 7 కూడా యాడ్ అయితే 12 వచ్చినట్టే కదా. అంతేగా. మిగిలిన 5 మీరు చేస్తారో చేయరు తర్వాత విషయం. అవును. అవి వాటి గురించి మాట్లాడట్లేదు కదా. ఫంక్షనింగ్ కెపాసిటీ ఉన్న వాటిలో ఎందుకు డీరైల్ చేస్తున్నారు? ట్రాక్ మీద వెళ్తున్న రైలు డీరైల్ చేసినట్టు ఉంది, ఇంటెన్షనల్స్గా అండ్ కంటెన్షనల్గా చేసినట్టు. అంతే కదా. సంథింగ్ రెడిక్యులస్. ఇది ఖచ్చితంగా ఆక్షేపణీయం. ఎంత తీవ్ర పరిస్థితుల్లో మనకి రేరెస్ట్ ఫెనామినాగా పరిగణించాలి. ప్రభుత్వ ఆస్తులు మనం నిర్మించుకొని ఆ స్థాయికి తెచ్చుకోవడం అంటే చిన్న విషయమా? అంతే కదా సార్. ఏమోనండి, నాకు తెలిసినంత వరకు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వాలు విద్య, వైద్యం, ఆరోగ్యానికి పరిరక్షిస్తూ ప్రజల సంరక్షణ చూసుకోవాల్సిన ఈ ప్రభుత్వాలే ఇలాంటి దాటవేత ధోరణిలోనూ వెనకంజలు వేయడం మాత్రం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మరి మాట దానికి వచ్చి మీ విజన్ 2020 అన్నదానికి రాజశేఖర రెడ్డి గారు కనుక చంద్రబాబు నాయుడు గారిది అక్కడిదే అలా ఫుల్ స్టాప్ పడేసి ఉంటే ఇవాళ హైదరాబాద్ ఇంత అభివృద్ధి సంతరించుకున్నందున మీ ప్రెజెన్సే లేదండి. మీ ప్రెజెన్సే లేకుండా అంత అభివృద్ధి సంతరించుకుంది హైదరాబాద్. కలం ఇది సాకారించింది వీళ్ళది. అదే పని మీకు చేస్తే ఇదే అమరావతి విషయంతో ముడిపెట్టి మాట్లాడతారు. అమరావతి నిన్న చూశారు కదా మీరు చేయండి, 5 ఏళ్ళు ఏమవుతుందో తెలుస్తుంది. చాలా ఆశ్చర్యకరంగా ఉందండి. మీరు కట్టిన ఆ భవనాలనే 5 సంవత్సరాలు వినియోగించుకుంటూ అమరావతి అక్కడి నుంచి ఒక్క అడుగు ముందుకు వెళ్ళలేకపోయింది. మాట వేరు, ఎగ్జిక్యూషన్ వేరు. ఇది ఏకంగా మీరు ఫంక్షనింగ్సే ఆపేస్తున్నారు. ఆయన అమరావతి నుంచి ఫంక్షన్ చేయలేదని చెప్పలే కదా, ఫంక్షన్ చేస్తూనే 3 రాజధానుల్లో విజన్ ఎక్స్ప్లోర్ చేసాడు అతను. పని అవ్వలేదు, ఆ తర్వాత విషయం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ మీరైతే దీన్ని స్టాల్ చేయడం మాత్రం నిజంగా ఆక్షేపణీయం సార్. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం సార్. ఒక పక్క విద్యా, వైద్యం ప్రామాణికంగా తీసుకుంటున్నటువంటి రాష్ట్రంలో అటు విద్యని మరలా ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇటు వైద్యాన్ని కూడా ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం. సార్ ఈ నారాయణ గారు నాకు అర్థం కాదు. దానికి నారాయణ చైతన్య కాలేజీలు ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయని ఈ సిబిఎస్ఈ సిలబస్ పిల్లలకి ఆపేస్తే ఎట్లా సార్? అది స్టేట్ సిలబస్ తీసుకొచ్చి ఈ 24-25 అకాడమిక్ ఇయర్కి స్టేట్ సిలబస్ ఇస్తానంటే సార్ నాకు అర్థం కావట్లేదు. ఒక విద్యారంగంలో ఉన్నత ప్రమాణ ఐఎస్బి కరికులం కానీ సిబిఎస్ఈ సిలబస్లు ఒక ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో సక్సెస్ చూసాయి సార్. ఐఎస్బి కరికులం 3 years బట్టి సక్సెస్ చూస్తుంది రాష్ట్రంలో. వీళ్ళు రాత్రి వచ్చి మార్చేస్తానంటే ఇది ఎక్కడ విడ్డూరం అండి? ఈ అకాడమిక్ ఇయర్స్లో దీన్ని ఇంకొంచెం రీవ్యాంప్ చేసుకుంటూ దాన్ని ఎక్కడికో తీసుకెళ్లే స్థాయికి తీసుకెళ్లి ప్రైవేట్ స్కూల్స్ అన్ని ఇంకా కొద్దిస్తారు. చూడండి, లెక్కర్ షాపులు కొద్దించినట్టు గత ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్స్ అన్ని డౌన్సైజ్ చేసుకుంటూ ఎస్టాబ్లిష్ చేయవలసిన తరుణంలో అంటే విద్య, వైద్యం, ఆరోగ్యం ఫ్రీ అవ్వని కాన్సెప్ట్ ఎన్డీఏ గవర్నమెంట్ డ్రైవ్ చేస్తుంది. ఇది ఎందుకు గమనించట్లే మీరు? ఇది ప్రజలకి ఖచ్చితంగా తీవ్ర అన్యాయం చేయడానికి మాత్రమే వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఈ ప్రాతిపదిక మీద రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షిస్తాం, మా వాళ్ళని అభివృద్ధి సంతరించుకుంటుంది, మేమేదో తిరగతీసి తోడదాం, గత ప్రభుత్వం కన్నా వినూత్నంగా చేస్తాం. దానికి ఎలా ఉందంటే ఒక సామెత ఉంటుంది తెలుగులో, కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందని. ఏదో పట్టెడు అన్నం తినే ప్రజలకి వాళ్ళ కడుపులో కాళ్ళు ఎట్టుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు. నవరత్నాలకు దీటుగా ఏదో మీరు ఇంకా అంతకన్నా ఎక్కువ చేస్తారని ప్రజల అపోహల్లోనూ భ్రమల్లోనూ మీకు అధికారం ఇస్తే ఇవాళ దగ్గర 4వ నెల స్టార్ట్ అయింది, 100 రోజులు ప్రభుత్వం దాటి ఇప్పటికి దిక్కులేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఇంక ఉన్న వాటిని పీకింది కాక ఇప్పుడున్న ఈ మెడికల్ కాలేజీలు చదువుకునే పిల్లలకి కూడా వాళ్ళకి ఎంత చక్కని యూనిఫామ్లు, ఎంత చక్కని బూట్లు, ఎంత చక్కని కాన్వెంట్కి ధీటుగా పిల్లలు చదువుకుని పట్టడానికి తినే పరిస్థితుల్లో కూడా ఫుడ్ విషయంలో ఎంత క్రైసిస్ ఎదుర్కొంటారో అన్ని మాధ్యమాల్లో చూస్తున్నాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవాళ ఉన్న సిచ్యువేషన్స్ చదువుకు సంబంధించిన విషయంలో కూడా సిబిఎస్ఈ సిలబస్ లాంటివి తొలగిస్తూ ఎస్ఎస్సి బోర్డు సిలబస్నే 24-25 అకాడమిక్ ఇయర్కి మీరు ఇస్తున్నారంటే నిజంగా ఆక్షేపణీయాలి. ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాం మనం అంటే ఆదిమానవుల నుంచి సంతరించుకున్న నాగరికతని మళ్ళీ తిరిగి అదే ఆదిమానవుల దగ్గర తీసుకెళ్లే పరిస్థితి క్రియేట్ చేస్తే చాలా బాధాకరంగాను చాలా విడ్డూరకరంగాను ఉంటుంది. దీంట్లో సక్సెస్ కూడా చూశారు కదా, గతంలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి ఐక్యరాజ్య సమితికి మన స్టూడెంట్స్, మన పిల్లలు వెళ్ళారు అంటే అంత గర్వించదగ్గ విషయం కదా. ఇప్పుడు ఒక సక్సెస్ని ఎవరికైతే అట్రిబ్యూట్ అవుతుందో వాళ్ళ దగ్గర నుంచి లాక్కునే కార్యక్రమానికి తెరలేపిందని చెప్పొచ్చు. ద సక్సెస్ నెరేషన్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అనేది నా భూతం నా భవిష్యత్తు ఒక 5 సంవత్సరాల పాటు. కానీ దాన్ని ఏం చేస్తున్నారు, దాన్ని అంతా నెగిటివ్ అంటున్నారు. ఆ నెగిటివిటీ డంప్ చేసే కార్యక్రమంలో పిల్లల భవిష్యత్తులను కూడా పణంగా పెట్టడానికి వెనక ముందు అట్లే రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ప్రభావితం చేసి ఇలాంటి తుఫాన్లకు కూడా వాళ్ళ దగ్గర ఒక స్ట్రాటజికల్ ప్లానింగ్ లేకుండా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మీద నెట్టే కార్యక్రమానికి తెరలేపుతున్నారు. కమింగ్ ఇన్ టు ద ఎడ్యుకేషన్ సిస్టంలో పార్ట్ అండ్ పార్సల్స్గా ఉన్న మెడికల్ ఫెటర్నిటీని కూడా పరిరక్షించే హాస్పిటల్స్ కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టి కట్టిన వాటికి కూడా 7 మెడికల్ కాలేజీకి ఈ సంవత్సరం స్టాల్ చేస్తారంటే అలా టిడికోయిల్లు బుడికోయిల్లు వీళ్ళు గట్టిన ఇల్లు ఏవో ఇవ్వకుండా లబోదిబోమని ఏడ్చినట్టు దీనికి ప్యారల్గా వీళ్ళు మెడికల్ కాలేజీలు కూడా అదే పని చేస్తున్నారు. ఏం సాధిస్తారు దాని నుంచి? అంతే కదా. ఆల్ సెట్ అండ్ డన్, ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ టు డూ అండ్ గో అన్న దగ్గర దీనికి ప్రాబంధకాలు క్రియేట్ చేసి కథలు లేకుండా చేస్తే 1 సంవత్సరం పాటు దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా నిరుపయోగంగా పడి ఉండొచ్చు అండి. అట్లాగే ఉంటుంది.
పైగా దీన్ని చాలా ఏదో ఓన్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అసలు విద్యాశాఖ మంత్రిగా అసలు లోకేష్ గారు ఆయన ప్రమాణాలు, ఆయన ఐడియాలు, ఆయన స్ట్రాటజీలు, ఆయన ఒక్కొక్కరితో కూర్చొని మాట్లాడుతున్న విధానం, ఒక్కొక్కరికి ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్, అసలు నా భూతో నా భవిష్యత్ అన్న రేంజ్లో ఎలివేషన్స్ ఇస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి చూస్తేనే ఎలా ఉంటుంది? అదే చెప్తున్నాను, వాస్తవాన్ని చూసి డైజెస్ట్ చేసుకోలేకుండా ఒక డిఫరెంట్ డైరెక్షన్ ఇస్తున్నారు. ఇదైతే గమనించమనండి. ఖచ్చితంగా నాడు నేడు స్కూల్కి వెళ్ళి నిజంగా ఆనందపడవలసింది పోయి వెంటనే సిబిఎస్ఈ సిలబస్ ఎత్తేసారు. ఈ విద్యాశాఖ మంత్రిగా ఇప్పుడు విద్యా ప్రమాణాలను పరిరక్షిస్తూ 150 చొప్పున 7 కాలేజీలు 750 సీట్లు వచ్చే దగ్గర గండి కొట్టారు. ఇది ఎక్కడండి? నాకు అర్థం కాదు. సో ఇవి చాలా బాధాకరమైన విషయాలు. ఈరోజు మనం 500 స్టూడెంట్స్ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్లో గత 5 కాలేజీల్లో చూసుకున్న దగ్గర 750 మంది పిల్లలు మెడికల్ సీట్లు తెచ్చుకునే వాళ్ళ రాష్ట్రంలో రాబోయే 5 సంవత్సరాల్లో ఒక డాక్టర్ల కింద పరివర్తన చెందే విధానానికి ఆదిలోనే గండి కొట్టి ఈ ప్రభుత్వం వైద్యాన్ని ఎలా నిర్లక్ష్యం చేస్తుందో, తుఫాను బాధితులకి రెవెన్యూ మినిస్టర్ బాధ్యతారాహిత్యంగా ఎలా సింగపూర్ వెళ్ళొచ్చాడు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. అసలు సాధారణంగా ఎలక్షన్స్ అయిన లాస్ట్ 2-3 ఇయర్స్ తర్వాత దాకా ఎవరు రూలింగ్ గవర్నమెంట్స్ మీద మాట్లాడరు. కానీ వీళ్ళ స్వయంకృత అపరాధాల్లో ప్రతిదీ తప్పు చేసుకుంటూ పోతుంటే 100 రోజులు దాటక మునిపే ప్రతి ఒక్కరు వేలెత్తి చూపించే పరిస్థితి తీసుకొచ్చుకుంటున్నారు. చూసుకోమన్నాడు. ప్రతిదీ గత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆపాదిస్తూ పోతే చివరికి ప్రజలు కూడా ఇంకా అన్నిటి ఆయన చేసే బదులు ఇంక మీరెందుకు అనేటువంటి పరిస్థితి తలెత్తుందంటారా? ఖచ్చితంగా తలెత్తుందండి. ఎందుకు తలెత్తు? అప్పటికే ప్రజలు చెప్తున్నారు కదా, ఇదే జగన్మోహన్ రెడ్డి ఉంటే మాకు ఖచ్చితంగా అన్నం దొరుకుందును, ఇదే జగన్మోహన్ రెడ్డి ఉండుంటే ఏదో విధంగా మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించుదు, ఇవన్నీ కంపారిజన్ ఇస్తున్నారు ప్రజలు. వీళ్ళు పైపైన మెరుగులు దిద్దుకుంటూ ఛానల్ త్రూగా వదలగొట్టే కార్యక్రమానికి తెరలేపుకునే దగ్గర ఖచ్చితంగా మొనాటమీని బ్రేక్ చేస్తూనే చూపిస్తున్నారు కదా ప్రజలు. అంచేత ఎప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే ఎప్పుడు న్యాయ నిర్ణేతలండి. వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు కూడా చూడండి, ఎంత ఇష్యూస్ జరుగుతుంటే నేను తీసుకొచ్చి మళ్ళీ గాంధబర్నత్వ అనే అమ్మాయిని తీసుకొచ్చి తనతో కంప్లైంట్లు ఇప్పించడం అంటే వీళ్ళకి ఎంతసేపు జస్ట్ వాంట్ టు డూ సర్టన్ థింగ్స్ బూమరాంగ్ అని అటే బీటింగ్ అరౌండ్ ద బుష్ చుట్టూ ఉన్న అలజడి సృష్టించి దాంట్లోంచి సక్సెస్ తీసుకుందాం. నిన్న సుప్రీంకోర్టులో స్టే వచ్చింది, వాళ్ళందరినీ వాళ్ళ ఎంక్వైరీకి మళ్ళీ పోలీస్ స్టేషన్కి పిలుస్తున్నారు. అంటే డైవర్టింగ్ పాలిటిక్స్. ప్రతిదీ ఒక దిక్కుమాల చర్చనీయాంశం చేసి దాంట్లోంచి కాలక్షేపం చేస్తూ కాలం రోజుల్ని వెళ్ళగొట్టుకుంటూ వస్తుంటారు. ఎందుకంటే ఒరిజినల్గా వైబ్రేషన్స్ లేవు. వీళ్ళు ఇంకా కంప్లీట్గా ఇంకా వరదలోంచి బయటికి కూడా రాని పరిస్థితి కదా, అప్పుడే ఇంకా తీసుకొచ్చి మరలా డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు పోలీస్ యంత్రాంగమే నానా తెప్పలు పడి అక్కడ పనిచేస్తుంది. ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ దీని మీద డిప్లాయ్ చేస్తున్నారు. చూసుకోమనండి వాళ్ళని. మళ్ళీ ఇవన్నీ విజయవాడ పరిసర ప్రాంతం పోలీస్ స్టేషన్స్. అంతే. ఇదే పోలీసులు పాపం రాత్రి వెనక పగలనక నిస్వార్థమైన సేవ చేస్తున్నారు. ఎంతమంది ప్రజలే వీడియోలు చూపిస్తున్నారు. ఈయన పాపం నిన్న పెంచున్నాడు సార్ డ్యూటీలోంచి వెళ్లకుండా, ఇప్పటికీ పాల ప్యాకెట్లు అందిస్తున్నాడు, ఇప్పటికీ అక్కడెక్కడో లోపల ప్రాంతాలకు వెళ్ళి అందిస్తున్నాడు ఆయన అని. స్వచ్ఛందంగా సేవ చేయడానికి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని దట్ ఇట్ సెల్ఫ్ షోస్ వాట్ ఆర్ ద కాంపిటెన్సీ లెవెల్స్ ఆఫ్ అవర్ పోలీస్ అండ్ హౌ దీస్ పీపుల్ ఆర్ మిస్యూటిలైజింగ్ దెమ్. వీళ్ళు చేయట్లేదు, చేసే వాళ్ళు కూడా చేయనీయట్లేదు. వేరే పనులు కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టడం అంటే ఇదే, అంతకన్నా ఇంకేం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.